ఇక వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కౌంటింగ్ కేంద్రంలో నిరంతర నిఘా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో కలిసి సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు ఏజెంట్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ ఏజెంట్ల వివరాల నమోదు, కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధానం, స్ట్రాంగ్ రూమ్ల భద్రత, అభ్యర్థులు ఏజెంట్ల వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఎంసీసీ అమలు, లా అండ్ ఆర్డర్ 144 సెక్షన్ అమలు తదితర అంశాలకు సంబంధించి జిల్లా అధికారి యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్ల వివరాలను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అభ్యర్థులకు వివరించారు. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ సహకరించారని, అదేవిధంగా జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 ప్రక్రియలో తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని జూన్ 4న పారదర్శకంగా శాంతియుతంగా నిర్వహించేందుకు స్థానిక జేఎన్టీయూలో అన్ని రకాల భద్రతా చర్యలను చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జూన్ 6వ తేదీ వరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ఓట్ల లెక్కింపు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలని అన్నారు. సమావేశంలో డీఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు.